ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం చిల్లకల్లు ఐసీడీఎస్ఏ ప్రాజెక్టు పరిధిలోని ఉత్సవాయి మండలం ఉత్సవాయి గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తల్లిపాల అవగాహన సదస్సుపై గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు. అమ్మపాలు బిడ్డకు ఓ వరం, అత్యంత సురక్షితం, వీటిని మించి పౌష్టికాహారం లేనే లేదు, అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. పోతపాలు కంటే తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా, వ్యాధుల్ని జయించే వారిగా ఉంటారని నిరూపించబడింది. అమ్మపాలు తాగే శిశువులు సంపూర్ణ ఆరోగ్యంతో వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తల్లిపాలతో తల్లికి, బిడ్డకు ఇద్దరికి ఎన్నో లాభాలున్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన తల్లిపాలను బిడ్డకు ఎంత వయసు వచ్చే వరకు ఇవ్వాలి, రోజుకు ఎన్నిసార్లు పట్టాలి, ఎలా పట్టాలి, తల్లిపాలు పుష్కలంగా ఉండాలంటే, ఎక్కువ కాలం బిడ్డలకు ఇవ్వాలంటే తల్లి ఏం తినాలి, ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి, అవి ఎంత శ్రేష్టం, ఇలా చాలా అంశాలపై అవగాహన కల్పించడానికే ఈ తల్లిపాల వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. తల్లిపాల ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ఐసీడీఎస్ చిల్లకల్లు వారి ఆధ్వర్యంలో ద్వారా నిర్వహించనున్నారు. బిడ్డ పుట్టిన గంటలోపు నుంచి 6 నెలల వరకు తల్లిపాలు తప్ప మరేబీ ఇవ్వకూడదు. తల్లిపాలు తేలిగ్గా జీర్ణమవుతాయి, శుభ్రంగా, ఎటువంటి క్రిములు సోకకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ, ఆస్తమా, చర్మ వ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక, శారీరక వికాసానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రోజులో బిడ్డకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి. 6 నెలల తర్వాత నుంచి బిడ్డకు తల్లిపాలతో పాటు ఇతర ఆహారం ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. తల్లి దగ్గర పాలు పుష్కలంగా ఉంటే బిడ్డకు 2 ఏళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టించవచ్చు. అమ్మపాలు వల్ల బిడ్డకు ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుదలకు సహాయపడుతుంది.